నమస్తే శివాబీ న్యూస్ కు స్వాగతం. నా పేరు శైలజ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. మండలంలో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా కృషి చేస్తాం. సైదాపురం ఎస్ఐగా నూతనంగా బాధ్యతలు చేపట్టిన దుర్గా ప్రసాద్. అక్రమ కేసుల పేరుతో సత్యనారాయణ రెడ్డిని కుట్రపూరితంగా ఇబ్బందులకు గురిచేస్తున్నారు. నెల్లూరు సెంట్రల్ జైల్లో ఖైదీగా ఉన్న వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డిని కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య. గూడూరును జిల్లాగా ప్రకటించాలి. గూడూరు పట్టణంలో భారత్ వికాస్ పరిషత్ ఆధ్వర్యంలో 165వ రోజుకు చేరుకున్న రీలే దీక్షలు. బాబాకు ప్రత్యేక పూజలు, అభిషేకాలు. మనుబోలు, సైదాపురం మండలాల్లో గురువారం సందర్భంగా బాబాకు ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన భక్తులు. సైదాపురం మండల ఎస్ఐగా దుర్గా ప్రసాద్ నూతనంగా బాధ్యతలు స్వీకరించారు. గుంటూరులో శిక్షణ పొంది సైదాపురం మండలానికి మొదటి పోస్టింగ్ పై వచ్చారు. ఎస్ఐ దుర్గా ప్రసాద్ మాట్లాడుతూ మండలంలో ప్రజలందరికీ అందుబాటులో ఉంటూ పోలీస్ స్టేషన్ లో వచ్చే ఫిర్యాదులకు సమన్వయం అందిస్తానని తెలిపారు. సమస్యలు పరిష్కరిస్తూ మండలంలో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా కృషి చేస్తానని, అదే విధంగా మండలంలో ప్రజలందరూ పోలీసు వారికి సహకరించాలని, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు నిర్వహించే వారిపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలియజేశారు. నేను గుంటూరు జిల్లా నుంచి బదిలీ మీద నెల్లూరు జిల్లా రావడం జరిగింది. నెల్లూరు జిల్లాలో నాకు ఇది మొదటి పోస్టింగ్. ఇక్కడ సైదాపురానికి మా జిల్లా ఎస్పీ గారైన అజిత విజయంగా మొదటి పోస్టింగ్ ఇవ్వడం జరిగింది. ఈ మండలంలో ప్రస్తుతం ఎండాకాలం ఉంది కనుక రీసెంట్గా జరిగిన ఒక 2 పిల్లలు ఈతకెళ్ళి మరణించడం జరిగింది. అది మనం చూసాము. ఈ తల్లిదండ్రులు నేను చెప్పే ముఖ్య గమనిక ఏంటంటే, ఎవరైనా పిల్లలు కనుక బయటికి ఎక్కడికి వెళ్తుంటే ఈతలకు వెళ్తున్నా కానీ మీరు వాళ్ళతో ఎక్కడికి వెళ్తున్నా కనుక్కొని వాళ్ళు వెళ్ళకుండా చూసే బాధ్యత మీదేనండి. అలాగే ఈ మధ్య మనం ఎక్కువ గమనించేది ఏంటంటే డ్రంక్ అండ్ డ్రైవ్ అండి. మా జిల్లా ఎస్పీ గారు అజిత విజయన్ మేడం గారు ఏంటంటే డ్రంక్ అండ్ డ్రైవ్ మీద స్పెషల్గా మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. మద్యం సేవించి వాహనాలు నడిపిన ఎడల వారి మీద కఠిన చర్యలు తీసుకోమని చెప్పడం జరిగింది. మేము కూడా ఆ విధంగా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటిస్తామండి. అలాగే మద్యం సేవించి ఎక్కడంటే అక్కడ మద్యం సేవించకూడదండి. ఓపెన్ డ్రింకింగ్ మెయిన్గా మద్యం అనేది ఓపెన్ ప్లేస్లో ఎక్కడైనా కనుక తాగిన ఎడల మేము వారి మీద కఠిన చర్యలు తీసుకుంటామండి. నమస్తే. అలాగే ఈ రోడ్డు ప్రమాదాల గురించి ఎస్పీ గారు స్పెషల్ డ్రైవ్ నిర్వహించమన్నారండి. దానిలో భాగంగా మైనర్ డ్రైవింగ్, హెల్మెట్ లేని వాహనాలు నడపడం చట్టపరంగా నేరం అండి. అలాగే ట్రిపుల్ రైడింగ్ కూడా అది రోడ్డు ప్రమాదాలకి కారణం అవుతుందండి. ఈ సైదాపురం మండలంలో ఈ రోడ్డు కూడల్లో సీసీ కెమెరాలు పెట్టేసి ఉన్నాయండి. ఖచ్చితంగా అలా ఏదైనా మా దృష్టికి వచ్చినట్టు వారి మీద కఠినంగా చర్యలు తీసుకుంటాం, చట్టపరంగా ముందుకెళ్తాం. నెల్లూరు సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ మాజీ చైర్మన్, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డిని సూలూరుపేట మాజీ శాసనసభ్యులు కిలివేటి సంజీవయ్యతో కలిసి మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పరామర్శించారు. అక్రమ కేసుల పేరుతో సత్యనారాయణ రెడ్డిని కుట్రపూరితంగా ఇబ్బందులకు గురిచేస్తున్నారని వారు మీడియా ద్వారా మాట్లాడారు. సత్యనారాయణ రెడ్డి జైల్లో ధైర్యంగా ఉన్నారన్నారు. టీడీపీకి రాబోయే ఎన్నికల్లో పుట్టగతులు ఉండవని తెలియజేశారు. నేను నాతో పాటు నా సోదరుడు మాజీ శాసనసభ్యులు సంజీవయ్య గారు, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, నెల్లూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ మాజీ అధ్యక్షుడైనటువంటి కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారిని అక్రమ కేసులో జైల్లో పెట్టినటువంటి పరిస్థితుల్లో ఆయన దగ్గరికి వెళ్ళి
ములాఖత్లో ఆయన్ని పరామర్శించడం జరిగింది. ఒకసారి ఒక అక్రమ కేసు పెట్టి అరెస్ట్ చేశారు, ఆ తర్వాత మరొక పీటీ వారెంట్ వేశారు, ఆ తర్వాత మూడవ పీటీ వారెంట్ ఎప్పుడో పాతది ఒకటి తీసుకొచ్చి దానిలో ఇది ఈయన పాత్ర ఉంది అని చెప్పిన ఒక కన్ఫెషన్ తీసుకుని ఈరోజు ఆయన్ని ముద్దాయం చేసి ఈరోజు రకరకాలుగా కింద కోర్టు నుంచి హైకోర్టు దాకా కూడా వెళ్ళడం జరిగింది బెయిల్ కోసం. ఈరోజు దానికి సంబంధించినటువంటి ఆ విషయాలన్నీ కూడా ఒకసారి ఆయనతో మాట్లాడి ఆయన పరామర్శించాలనేటువంటి ఆలోచనతో ఈరోజు మేము అందరం వెళ్ళి ఆయన కలవడం జరిగింది. ఇదే పాపం రెడ్ బుక్ పాలనలో లోకేష్ అనుకుంటున్నటువంటిది, చంద్రబాబు నాయుడు అనుకుంటున్నటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులన్నీ అరెస్టుతోనో జైలుతోనో భయపెట్టాలనేటువంటి ఆలోచన చేస్తున్నారు. ఈరోజు ఒకసారి సత్యనారాయణ రెడ్డి గారిని చూస్తే సత్యనారాయణ రెడ్డి గారు ధైర్యంగా ఉన్నాడు, ఆయన ఆరోగ్యంగా ఉన్నాడు, ఆయనలో ఎక్కడా కూడా ఆయనకున్నటువంటి నమ్మకం సడలలేదు. ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధేయత పట్ల కానీ తెలుగుదేశం పార్టీ పట్ల ఆయనకున్నటువంటి ప్రతికూలత కానీ ఎక్కడా కూడా చెక్కు చెదరకుండా అదే రీతిలో ఆయన పందాన్ని కొనసాగించేటువంటి పరిస్థితి ఈరోజు స్పష్టంగా కనిపించింది. కాబట్టి ఈరోజు మేమేదైనా సరే మాట్లాడినా మాట్లాడకపోయినా ఏది చేసినా చేయకపోయినా ఈరోజు అక్రమ కేసులు పెట్టడం అనేటువంటిది ఈ ప్రభుత్వానికి ఆనవాయితీగా మారిపోయింది. కాబట్టి దాదాపుగా నా మీద ఇప్పటికీ 25-26 కేసులు పెట్టారు. మరలా కూడా ఇంకా కేసులు పెట్టడానికి ఒక ప్రయత్నం జరుగుతుంది. ఏది మాట్లాడినా పోలీసుల ముందు వెళ్ళి మీరు అన్యాయం చేశారని చెప్పి ఎదిరించినా అది కేసు అవుతుంది, నేరం అవుతుంది. అంటే పోలీసులు తీసుకువెళ్ళొచ్చు, వేసి కొట్టొచ్చు, వాళ్ళని హింసించవచ్చు, అన్ని రకాలైనటువంటివి చేసినా కూడా చివరికి వచ్చేటప్పటికి కేసు బనాయిస్తున్నారు. అందుకనే ఈరోజు నెల్లూరు జిల్లా ఎస్పీ గారిని, గూడూరుకు సంబంధించినటువంటి సిఐని ముడుపులు పోతూ ఉన్నాయి. ఎమ్మెల్యేలందరికీ, రాష్ట్రం అంతా ఎమ్మెల్యేలందరికీ ఒకటే, మీరు సంపాదించండి, మాకు భాగం ఇవ్వండి. ఇసుక అమ్మండి, గ్రావెల్ అమ్మండి, మట్టి అమ్మండి, రేషన్ మేము అమ్మండి, మరి బార్డర్ కాన్సెన్స్లో అయితే రేషన్ మేము కూడా అన్నీ అమ్మండి, వచ్చిన దాంట్లో 50% మాకు పంపించండి, 50% మీరు తినండి. అందుకని ఎవరు కట్టడి చేయలేదు. ఎమ్మెల్యేలు చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ ఎవరు కూడా వాళ్ళ నియంత్రణ లేరు. వాళ్ళు కారణం ఇదే, ఎందుకంటే డబ్బు తీసుకుంటున్నారు కాబట్టి వీళ్ళని అడిగే పరిస్థితులు లేరు. మరి మీరు ఎన్ని చేసినా కూడా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ప్రజల పక్షాన నిలబడి ప్రజలకి ఏ అన్యాయం జరిగినా, ప్రజలకి ఏ ఇబ్బంది జరిగినా మేము ప్రజాక్షేత్రంలోనే ఉంటాము, ప్రజల మధ్య ఉంటాము. ప్రతి మీరు చేసే తప్పుల్ని మరి ఆయన ఇన్స్ట్రక్షన్ ప్రకారం మరి ఇక్కడ జిల్లాలో గోవర్ధన్ గారి నాయకత్వంలో ఖచ్చితంగా పనిచేస్తాం. మీరు ఎన్ని కేసులు పెట్టినా, ఎంతమంది జైలు పంపించినా భయపడేది లేదు. ఖచ్చితంగా రేపు దీనికి పెద్దలు చెప్పినట్టు మూల్యం ఖచ్చితంగా జరుగుతుంది. ఎవరైతే అత్యుత్సాహం పెట్టేసి ఈరోజు దొంగ కేసులు కట్టినారో వీళ్ళందరూ కూడా రేపదన ఒక రోజు వస్తుంది, అనుభవించాల్సిన పరిస్థితి వస్తుంది. మీరు కూడా జాగ్రత్త పడండి. మిమ్మల్ని కూడా అధికారులు కూడా మరి మిమ్మల్ని భయపెడుతున్నారో, మభ్యపెడుతున్నారో, మీ ద్వారా తప్పులు చేస్తారు. ఎందుకంటే నిన్న కూడా గూడూరు జిల్లా కావాలని భారత వికాస్ పరిషత్ ఆధ్వర్యంలో గత 165 రోజుల నుంచి రీలే దీక్షలు నిర్వహిస్తున్నారు. గూడూరును జిల్లాగా ప్రకటించాలని నినాదాలు చేశారు. అనంతరం భారత వికాస్ పరిషత్ ఉపాధ్యక్షుడు కంకణాల పెంచలనాయుడు మాట్లాడుతూ భావితరాల భవిష్యత్తు కోసం గూడూరును జిల్లా కేంద్రం చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు. 165 రోజుల నుంచి భావితరాల భవిష్యత్తు కోసం, బిడ్డల కోసం గాంధీభవన్ సెంటర్లో గూడూరు ప్రజలు సంఘీభావం తెలుపుతూ మనకు అందిన వార్త ప్రకారం మహానాడులో చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా గూడూరు జిల్లా చేయబోతున్నారు. ఆయన ఖచ్చితంగా వెల్లడిస్తారు. విషయం ఏంటంటే 4 నియోజకవర్గాలు గూడూరు, సూలూరుపేట, నాయుడుపేట, వెంకటగిరి, ఈ 4 నియోజకవర్గాలు కలిసి ఒక జిల్లా గూడూరు జిల్లా. అదే కాక మన ఎంపీ గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఖచ్చితంగా చెప్పారు చంద్రబాబు నాయుడు గారికి, ఇది జిల్లా చేయండి సార్, ఖచ్చితంగా జిల్లా చేయండి, దీనివల్ల చాలా ప్రయోజనం ఉంది మనకి, మన పార్టీకి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి చెప్పినారు. అందుచేత మన గూడూరు జిల్లా కాబోతుంది కనుక ఆయనకి చంద్రబాబు నాయుడు గారికి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి కోటి దండాలు పెడుతూ మన
ఏపీ ఆర్జేసీ ఫలితాల్లో గూడూరు శ్రీ శివాని స్టడీ సర్కిల్ విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో ర్యాంకుల ప్రభంజనం సృష్టించారు. ఈ సందర్భంగా కరస్పాండెంట్ శివకుమార్ రెడ్డి విద్యార్థులకు అభినందన సభ ఏర్పాటు చేసి వారిని అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీ శివాని స్టడీ సర్కిల్ విద్యార్థి వెంకట లోకేష్ రాష్ట్ర స్థాయిలో 21వ ర్యాంకు సాధించి గూడూరుకే గర్వకారణంగా నిలిచినట్లు తెలిపారు. అలాగే రాష్ట్ర స్థాయిలో గణితజ్ఞ స్త్రీ 481వ ర్యాంకు, సాత్విక్ 699వ ర్యాంకు, వసంత కుమార్ 913వ ర్యాంకు సాధించి విజయ దుందుబి భోగించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు చంద్రశేఖర్, రేవంతి, సుప్రజ, మస్తాన్బి, నాజీరా, విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఏపీఆర్జేసీ ఫలితాల్లో శ్రీ శివాని స్టడీ సర్కిల్ విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో పలు స్టేట్ ర్యాంకులు సాధించారు. సో ఏపీఆర్జేసీ 2026 ఫలితాల్లో శ్రీ శివాని స్టడీ సర్కిల్ విద్యార్థి వెంకట లోకేష్ రాష్ట్ర స్థాయిలో 21వ ర్యాంకు సాధించి గూడూరుకే గర్వకారణంగా నిలవడం జరిగింది. అలాగే లోకేష్ స్టేట్ 21వ ర్యాంకు, గణితజ్ఞశ్రీ 481వ ర్యాంకు, సాత్విక్ 699వ ర్యాంకు మరియు వసంత కుమార్ 913వ స్టేట్ ర్యాంకు, ఇలా 4 విద్యార్థులు 1000 లోపు స్టేట్ ర్యాంక్ సాధించి గూడూరుకే గర్వకారణంగా నిలవడం జరిగింది. సో గత 17 సంవత్సరాలుగా శ్రీ శివాని స్టడీ సర్కిల్ అత్యున్నత ప్రమాణాలతో కోచింగ్ అందిస్తూ ఉంది. అందులో భాగంగా ప్రతి సంవత్సరం కూడా ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో స్టేట్ ర్యాంక్స్ వస్తూ ఉన్నాయి. సో అలాగే ఈ సంవత్సరం గూడూరుకే గత 30 సంవత్సరాల్లో మొట్టమొదటిగా రాష్ట్ర స్థాయిలో 21వ ర్యాంక్ రావడం జరిగింది. అది కూడా మా విద్యార్థి రావడం మాకు ఎంతో గర్వకారణంగా ఉంది. సో ఈ సందర్భంగా విద్యార్థులకి శుభాకాంక్షలు. కంగ్రాట్స్ లోకేష్. సెంటర్ విద్యార్థులు ఈ సంవత్సరం ఏపీఆర్జేసీ ఫలితాల్లో రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించడం చాలా ఆనందంగా ఉంది. ఈ కోచింగ్ సెంటర్ కొన్ని సంవత్సరాలుగా గూడూరు పట్టణంలో ఎంతోమంది విద్యార్థులకు అత్యుత్తమైన ర్యాంకుల్ని సాధిస్తూ గూడూరు పట్టణ విద్యార్థులందరికీ కూడా ఎంతో అందుబాటులో ఉంది. ఈ ర్యాంకు సాధించిన విద్యార్థులందరికీ కూడా హృదయపూర్వకంగా. సైదాపురం మండలంలోని తురుమెల్ల గ్రామంలో శ్రీ ఆంజనేయ జయంతి సందర్భంగా బుధవారం రాత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు విరివిగా పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. పండరి భజన కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా బలిజ సంఘం సభ్యులు వ్యవహరించారు. మనుబోలు గ్రామంలోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గురువారం సందర్భంగా బాబాకు అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం జరిగింది. అర్చకులు శశికుమార్ శర్మ పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమాల ఉభయదాతలుగా కలిమిలి చిరంజీవి, గురుశ్రావణి, కుమారులు ఆశ్రిత్, గౌహిత్ కుటుంబ సభ్యులు వ్యవహరించారు. నమస్కార మాధవం గోపికా వల్లభం
కల్పవృక్షాదికం సాధయంతం నమామి సరం సద్గురం సాయినాథం సదా కల్పవృక్షస్య తస్యాదిమూలే చంపకైః పున్నాగజాతి మల్లికావైః మందారైః ప్రదిశ్యామి శ్రీకరోచ్చార్యాసురోత్తమ శ్రీ సద్గురు పరబ్రహ్మణే నమః. కల్పవృక్షస్య మస్యాదిమూలే భవద్భావబుద్ధ్యా సపర్యాది సేవా రుణాకుర్వతాం భుక్తిముక్తి ప్రదంతం నమామీశ్వరం సద్గురుం. సరే రూపాయ విష్ణువే సవిష్ణువే శ్రీ వైష్ణవాయ ఉవాచ సుఖాధర్మా శ్రేషేణ కామనాం శ్రేష్ఠః విదుష్కర శాంతనం కిమేకం దేవతాంగిరం శ్రీగురుదేవ దత్తాత్రేయవదాకిమః ధ్యాయామి గాంధమప్రయామి హైరాజరాజరాజ దేవంతవే మహం సర్వవాసువే మహం అక్రమణే సుక్రమణే సుక్రమణే మహం పుణ్యసూర్యే మహం సత్యధర్మలే మహం కేతై మహావాసుదేవై మహం సత్యే సుప్రణామే మహం. ముందుకు వచ్చేసిందమ్మా, ముందుకు వచ్చేసింది. ఓం సన్నా దేవీ విష్ణుభోగంతు దేవే సంజ్ఞావిస్వంతనః ఈశానం భార్యం శ్రీకృష్ణేనమపోహ్యదృశ్యం సతమానం భవసదా పురుషస్తదేంద్రియాయుష్యేవేంద్రియం తదివిష్టురి తమం ధాన్య పశుపుత్రాలు సతసంవత్సరం. సైదాపురం మండల బస్టాండ్ సమీపంలో వెలసి ఉన్న సాయిబాబా మందిరంలో గురువారం బాబాకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు ఇరువుగా పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా చలపాటి చంద్రయ్య, సాయి భక్తురాలు కాంతి కుమార్, వెడిచెర్ల మాధవరెడ్డి, వెడిచెర్ల రాకేష్, తాలూరు ఈశ్వరయ్య వ్యవహరించారు. గూడూరు పట్టణంలో బుధవారం నాటి బంగారం వెండి ధరలను ది గూడూరు పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు వెల్లడించారు. గ్రాము బంగారం ధర 15,355 రూపాయలు కాగా 8 గ్రాముల ధర 1,22,840 రూపాయలుగా ఉంది. అలాగే 10 గ్రాముల మోస బంగారం ధర 1,55,500 రూపాయలు పలికింది. ఇక వెండి గ్రాము ధర 300 రూపాయలుగా ఉందని అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మండలంలో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా కృషి చేస్తాం. సైదాపురం ఎస్ఐగా నూతనంగా బాధ్యతలు చేపట్టిన దుర్గా ప్రసాద్.
అక్రమ కేసుల పేరుతో సత్యనారాయణ రెడ్డిని కుట్రపూరితంగా ఇబ్బందులకు గురిచేస్తున్నారు. నెల్లూరు సెంట్రల్ జైల్లో ఖైదీగా ఉన్న వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డిని కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య. గూడూరును జిల్లాగా ప్రకటించాలి. గూడూరు పట్టణంలో భారత్ వికాస్ పరిషత్ ఆధ్వర్యంలో 165వ రోజుకు చేరుకున్న రీలే దీక్షలు. బాబాకు ప్రత్యేక పూజలు, అభిషేకాలు. మనుబోలు, సైదాపురం మండలాల్లో గురువారం సందర్భంగా బాబాకు ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.